ఫోన్ లా ఆగో సపోర్ట్ చేస్తలేరేమే. హలో ఎవరమ్మా? అయ్యో చెల్లె నువ్వు అమ్మా జర వెనక చేస్తా పెట్టే అమ్మా జర. జర మా సబ్స్క్రైబర్లతో మాట్లాడేది ఉందమ్మా, చాలా ముచ్చట్లు మాట్లాడేది ఉంది ఇయ్యాల. అందుకే జర నాకు చేస్తా, ఫ్రీ అయినప్పుడు చేస్తా సరేనా? ఓ పెంటక్క ఎవరులా ఫోన్ లో ఎప్పుడు ఫోన్ మాట్లాడుకుంటూనే ఉంటాం, ముచ్చటంటే పానం తల్లి నీకు. ఇక పెట్టే మన సబ్స్క్రైబర్లు ఏమో ఇక మన పెంటక్క వీడియో ఎప్పుడు పెడతదా ఎప్పుడు చూద్దామా అని ఎదురు చూసుకుంటా కూర్చుంటారు. నువ్వేమో ముచ్చటంటే పానం తల్లి ఫోన్లోనే నువ్వు పెట్టి పెట్టేస్తున్న చెల్లెగా. నమస్కారముల్లో అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వీటూరు భాష. మన స్వీటూరు భాష ఛానల్ టీం తరపు నుండి అందరికి హ్యాపీ సంక్రాంతి. అందరు పిల్ల పాపలతో ఎప్పటికీ ఇలాంటి మంచి మంచి సంక్రాంతి మరెన్నో చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఇలాంటి వీడియో మనలకు మస్తు నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే ఎన్ని లైక్లు వస్తే చూద్దాం ఈసారి. మీరు చేసే సపోర్ట్ ను చూసి మా పెంటక్క మస్తు మురుస్తుందిలా. అవు మరి మనలో చేసే కామెంట్లకు రిప్లై ఇస్తుంటే నా సొంత మనుషులతో నా సొంతలతో మాట్లాడినట్టే అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా గానీ అయితే మా కానీ ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్లు మీ ఫోన్లకు వస్తాయి. సరే ఇక లేట్ చేయకుండా మన వీడియోలకు పోదాం రండి. ఓ పెంటక్క పండుగకు అప్పాలు పూరీలు మురుకులు అన్ని చేసి పెట్టినవా? ఇక బిడ్డలు వచ్చిరేమో ఇక ఆగుతలేవు. మాతో ఒక ముచ్చట కూడా మాట్లాడటానికి వస్తలేవుగా బయటికి. మొన్న చేసినామే అన్ని జరని చేసినాము. ఇక పండుగ రాకముందుకే సగానికి దగ్గర పడ్డాయి. పిల్లలు ఇంటికి పోతప్పుడు శరీని తీసుకుపోతారేమో. ఇక మాకేం మెలుగు తట్టున్నాయి. ఇక పిల్లలు పోయినాక మళ్ళీ జరాన్ని పట్టించుకొచ్చి చేసుకుంటా. గానీ నువ్వు చేసినావా ఇంతకు? ఏడక్క నేను ఏం చేయలేదు, పెంకనే పెట్టలేదు ఈసారి. ఇక మేము అదిని వేసుకుందామంటే ఇక మన ఇద్దరికి ఎందుకే ఆపల్ పూరీలు మురుకులు ఎందుకే? ఇక అందరి ఇళ్ళలో చాలా మంది ఉంటారు కాబట్టి వేసుకుంటారు, మనకెందుకు? ఇక పండుగ నాడు 1/2 కిలో కూర తెచ్చుకుంటా, ఇద్దరం కలిసి వండుకొని తిందాం తీ, బాగా రబ్బు వండాయల్లా అన్నాడు. ఇక అర్థమైతే అని సరే అన్న. ఓ అమ్మ 1/2 కిలో కూర ఏం సరిపోతుంది మీ పిల్లమ్మ వాళ్ళకు? మా ఇంట్లో ఏమిటికి ఏం కాదు. 1/2 కిలో కూర గట్టిగా తింటే మీ బావకే సరిపోతుంది. ఎట్లా అట్లా పలసగా ఎట్లా కలుపుకొని తింటే అక్క గానీ జరని మురుకులు పెట్టరాదు. ఇంకా అడుగుతలేదేం రా అని చూస్తున్నానే. అడిగినవా? నీకు అన్ని ఎప్పుడు మంది ఇళ్ళలోనే ఉంటాయి. నాకు తెలియదేమో ప్రతి పండుగకు పెంటక్క ఏమన్నావు గిట్ట రాదని ఆడుకుంటానికే వస్తావు. నీకు ఇప్పుడేమో పూరీలు మురుకులు చేయలేదు అక్క, పెంకనే పెట్టలేదు, జరాన్ని రాదని అడుగుతున్నావు. చేసుకుంటే ఏం రోగం నీకు? మంచిగానే ఉన్నావుగా. నీ మొగడేమో పీసుకుద్దోడు, నీకేమో ఓడుస్తుందేమో అని భయం. ఏటేనైతుంది మరి? మేము పుణ్యాన్ని చేసుకున్నాం చెల్లె, నన్ను అడుగుతున్నావు బాగానే. అయ్యో ఒక్క మురుకు అడిగితే గిట్లా మాట్లాడుతున్నావు పెంటక్క. మరి ఏందే పండుగ పూట ఎవరికి ఆశించుకోకుండా నీ మటుకు నీ మొగలి మటుకు నీ మటుకు చేసుకోవాలి, సపదాకుండా తిని ఉండాలి. ఇక మంది ఇళ్ళలో పోయి అడుక్కుంటే ఎట్టుంటే చెప్పు. సరే గానీ రేపు సంక్రాంతి పండుగ నాడు ముగ్గులు వేయాలేమో, కలర్లు ఉన్నాయక్క మీ ఇంట్లో? వచ్చి నీ పాడుగాను కలర్లు ఎక్కడవే మా ఇంట్లో ఇప్పుడు కొనుక్కోవాలి, ఎవరు వస్తలేరుగా కొందామంటే. అవ్వక్క నేను కూడా గదే చూస్తున్నా, ఎవడు అమ్మట కూడా వస్తలేరుగా కొందామంటే. నువ్వు మొన్న జనవరి 1కి వేసినారు కదా మీరు, జరని మిలిగినేమో గిత పెడతావేమో అనుకుంటున్నా. వచ్చి నేను వేసుంటే తీసుముఖం దానివే అమ్మ, మంది ఆదివారం నా సోమవారం అంటావు. ఈ కలర్లు కూడా మంది దగ్గర అడుకుంటా. అరే ఎవరైనా కలర్లు వస్తే కొనుక్కొని వేసుకోరాదు? మందికి ఏడుకొని వస్తే ఏ కలర్లు పుణ్యానికి వస్తాయి, వాళ్ళకి కూడా పైసలు పెట్టి కొనుక్కుంటారు. వాళ్ళు కూడా ఎప్పుడు నీ కళ్ళంతా మంది మీదనే ఉంటాయి. మంది సొమ్మాయి ఓడవాలి, నీదైతే ఎట్టున్నది అట్నే ఉండాలి, ముళ్ళనే ఉండాలి, పిల్ల భద్రంగా ఉండాలి. ముగ్గమ్మ ముగ్గు ముగ్గు రాగి ముగ్గు కలర్స్ కలర్స్ సంక్రాంతి కలర్స్ ముగ్గమ్మ ముగ్గు కలర్ ముగ్గులు కలర్ రంగులు సాంపి కలర్లు. అగనే కలర్లు లేవనుకుంటే కలర్లు అమ్ముతందుకు వచ్చబట్టే ఓ కలర్లు అన్న ఐకరా. ఏం కావాలమ్మా ఇసుంటారీ? అగ పావే కలర్లు అమ్ముతందుకు వచ్చింది పా, తీసుకుందుపా. కలర్లు న్యాయం కలిగితీగా వస్తే కొంటాంటివా పా, కొందుపా. ఎట్లా అన్నా ఒక ప్యాకెట్ ఎంత? ఏ కలర్ అయినా 10 రూపాయలమ్మా. అయితే మరి కానీ ప్యాకెట్లలో ఏంటివన్నా కింద భుజం మీద వేసుకున్నావు చూడు, గవేంటివి బాగా కొత్తగా కనిపిస్తున్నాయి. ఇవ్వా అమ్మ సాంపి కలర్లు. ఓసి నీ చిత్రం పాడు గాని ఏం సాంపి కలర్లు అన్నా బాగానే ఉంది. పెండ్ వేసుకొని సాంపి కలుతారు గానీ ఇట్లా కలర్లు కూడా వచ్చినాయా? ఓయమ్మో బాగానే ఉన్నాయి అయ్యా రోజులు. బాగానే ఉన్నాయి కానీ సాంపి కలర్ నాకేమొద్దన్నా. నాకు బర్రెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, పెండుతో చల్లుకుంటా. కానీ కలర్లే ఇక 10 రూపాయలు అంటున్నావుగా, ఒక 5-6 కలర్లు ఇవి. అరే ఆ పెండలో కూడా గిత్త తీసుకోవాలమ్మా, కలరు పచ్చగా కనిపిస్తది. ఏమొద్దు నాయన, నేను అసలు వెయ్యా ఎప్పుడు పెండతోనే చల్తా. నాకు అవేమొద్దు కానీ ఈమెకు పెండు ఉండదు, ఆవులు ఉండవు కానీ ఈమెకి ఇచ్చిపో. తీసుకుంటావమ్మా? ఏమొద్దన్నా పైసలు లేవు నా దగ్గర, మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటా. కానీ ఏమొద్దు గీ పెంటకనే తీసుకుంటా, ఇచ్చిపో. వచ్చి నీకు ఇప్పుడే కలర్లు ఉన్నాయక్క మా ఇంట్లో లేవని అడుగుతీవి గానే కలర్లు వచ్చింది తీసుకోరాదు. పైసలు లేవు పీసి దానివేందేమో నువ్వు. అయ్యో పోయినసారి సంక్రాంతికి జరంత ఉన్నాయి అక్క. అయ్యో కుంకుమ గిత్త పసుపు గిత్త వేసి కలర్లు వేస్తా. నాకేమొద్దు పైసలు లేవైనా మీ మరిది ఇంట్లో లేడు. వచ్చి నీకు ఇంత పీసిదాన్ని అయితే నేను ఏడ చూడలేదేమో. పైస పోతే పానం పోతుందేమే మీ పిల్లమ్మ వాళ్ళకు. మందిని అడుగుడు కంటే మీరే కొనుక్కుంటే కాదా? సరే అన్న అది కొనమ్మకొంది కాదు కానీ నాకు 5-6 ప్యాకెట్లు ఇచ్చిపో. గిసొంటలు ఆడొకరు మోపైతారమ్మా, నాకు తెలియదా? రోజు చేస్తూనే ఉంటాయి వ్యాపారం. గిసొంటలు మస్తుకుంటారు. ఓయమ్మో నువ్వు బాగానే చూస్తావు, బాగా చెప్పినావు. పో ఇరికించుకో. మరి పైసలు లేవు, ఉత్తగా పుణ్యానికి ఇచ్చిపోతావా? అంటే ఇచ్చిపో. ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావేంది నువ్వు? నగలు గట్లనే మాట్లాడతావు కానీ నువ్వు పట్టించుకోకన్నా. సపదాట పోయి ఊరంతా తిరిగి అమ్ముకోపో.
ఇదెక్కడ చిత్రమే, నువ్వు ఇప్పటిదాకానే అడుగుతీవా కలర్ లోడ్ వస్తలేదు అక్క కొనుక్కుందామంటే అంటేవిగా. అవ్వక్క కొనుక్కుందామంటే పైసలు లేవు, పైసలు ఉంటే నేను కొనుక్కోకపోదునా చెప్పు. అవు ఎక్కడిది, గుల్ల గుల్ల కొనుక్కుంటావమ్మా, ఎదురైందల్లా కొనుక్కుంటావు పైసలు ఇచ్చి. ఏమో నీ గురించి నాకు తెలియదు, ఆనే పోకో సపరేట్ పని చేసుకోపో ఇంట్లో. అవు పెంటక్క, నువ్వు కూడా కొనుక్కున్నావా కలర్లు? బాగానే ఇచ్చిండు కదా, ఎంతకి ఇచ్చిండు నీకు? 10 రూపాయలకు ఒక ప్యాకెట్ అన్నాడే, ఇక బాగానే ఉందని తీసుకున్నా. 7 కలర్లు ఇచ్చిపోయిండు, బాగానే వచ్చినాయి. అవ్వక్క, పట్నంలో అయితే 20-30 రూపాయలు ఉన్నాయంట. గీ అన్న బాగానే ఇచ్చిపోయింది కదా. అవే బాగానే గిరాకైతే చూడు. ఇక మన ఊర్లో ఇగో గిసంటి రానమ్మ సొంటలు ఉంటే అయితే బాగానే గిరాకైనట్టమ్మా ఆయనకు. ఎందుకు రానమ్మా, నువ్వు తీసుకోలేదా కలర్లు? బాగానే ఇచ్చిపోయిందిగా పెంటక్క, బాగానే తీసుకుందిగా, నీకు తీసుకుంటానికి ఏమైంది? అవురా బాగానే ఇచ్చిండు గానీ ఇక నా దగ్గర పైసలు లేవు, అందుకే మూసుకోనున్నా. అయినా పోయినసారి సంక్రాంతి పండుగకు జర ఉన్నాయి రాయి, గవ్వే వేస్తా. ఇంత కుంకుమ ఇంత పసుపు కలిపితే బాగానే అవుతుంది కదా రాయి, గవ్వే వేసుకొని ఉంటా, అందుకే తీసుకోలే. వయమ్మ, నువ్వు మంచిదానివే తల్లి. ఓ గిట్ల చేస్తేనే సంసారం ముద్దుగా అయితట్టుందమ్మా. మాలేక అన్ని ఖర్చులు పెడితే ఆగమైతట్టుంది. అవే బక్కమ్మ, నువ్వు మస్తు చెప్పినవు. అది పీసి ₹1 పోతే పానం పోతుంది దానికి, దాంతో నేనే మాట్లాడేది. ఇక మంది పంటి తిరుగుకుంటా కలర్లు ఇరమ్మా కలర్లు ఇరా అని అనుకుంటా చూడు. రేపు ఇప్పుడేమో పైసలు లేవంటుంది, రేపు చికెన్ మటన్ తెచ్చుకుంటది, తిండికైతే బండి కడుతుంది, మళ్ళీ అన్ని తెచ్చుకుంటది. అన్నిటికీ పైసలు ఉంటాయి కానీ గీసంట వీటికి కొనదే, ఇంటికి వచ్చిన వాళ్ళ పొడగొడుతుంది. సరే అక్క, ఇక పోయొస్తా. అయ్యో, పెండ లేకుండొచ్చు కదా అక్క మీ దొడ్ల. పెండ కలర్లు అమ్ముతుండ, ఆయన తీసుకోకపోతే అయ్యో, దబ దబ పోయి తీసుకోనన్న తీసుకుంటా. ఏడనే ఇయ్యాల మా పట్టిలిక పెండ అంత సాంపిజాలతో అంత అయిపోతుంది. ఇక గొబ్బమ్మలు చేస్తాను గింత పెండ తీసి పెట్టుకోవాలి. ఇక కొంకోపోవే, ఇక పెండ లేదు గాని ఇక మందంతా నేను పండుకున్న చూసి అంత ఎత్తుకపోతారు చూడు. రేపు పొద్దుగల దాకా గిత్తత కూడా ఉండదు దొడ్ల. అవ్వక్క, ఇంటి పక్కోలే దొంగలు ఉంటుర్రు ఈ రోజులల్లా. అవ్వేమ్మ, ప్రతి పండుగకు మా దొడ్ల పెండ దొంగలు పడుతుర్రే. ఓ బక్కమ్మ, ఏమో మాట్లాడబడితే పక్కింటోళ్ళ దొంగలు అవుతారంటున్నావు. నువ్వు అవతల ఆడకట్టమ్మ, ఈతల ఆడకట్ట కిందకు వచ్చినావు, సపరేటవో మీ ఇంటికి. ఏమో పోతున్న పెంటక్క, అది నోట్ల నోరు పెట్టుడు తప్పు. ఓ మమ్మీ, లేచిన వారా, జర పెండ చల్లింది వద్దున గానీ జర ముగ్గైపో అమ్మ. అవి అందరు ముగ్గులు స్టార్ట్ చేసినట్టుర్రు, జరైపోయినాయన కలర్లు ఇట్లా తెచ్చిపెట్టినా గానీ వద్దున పెండ చల్లింది. ముద్దు వెయ్యి అమ్మ, పెద్ద ముగ్గు వెయ్యమా నాకిట్లా. ఎందుకే వద్దునకేరాగా ముగ్గు, నన్ను ఏమంటున్నావు? ఏ వద్దునకు రావు నాయన, గిత గిత్త ముగ్గులు వేసేదా. ఆమె వాళ్ళ అమ్మగారి కాడ బాగా వేయకపోయేదంట, వాళ్ళ అక్కనే వేసేదంట. ఇక గీడ కూడా ఎప్పుడు నేనే వేస్తా గానీ ఇక పిల్లగాని చూసుకుంటే సరిపోతుంది. జర నువ్వు వేయిపోనాని. సరే సరే తీయ, కలర్లు ముగ్గులు అన్ని ఆకిట్లా పెట్టినావా? అన్ని ఆకిట్లకు వద్దున తెచ్చి పెడుతుంది కానీ జర ఎదురా నాయన. అబ్బా, సాంపు ఎప్పుడు చల్లిరే, ముద్దుగా ఎండింది. మబ్బులు 5 గంటలకు లేచి చల్లినాక ముద్దుగానే చల్లినావు గానీ మరి ముగ్గులు ఎందుకు రావట్లే నీకు? అయ్యో, నాకు గంట పెద్ద ముగ్గులు రావక్క, జర నువ్వే ఎయ్యి. అగోగా కలర్లు సరిపోతాయా? గవ్వే పట్టుకొచ్చిన ఇయ్యాల దాకా కోంటల షాపులా, సరిపోకుంటే చెప్పాక ఇంటిని పట్టుకొస్తా గానీ. ఈ మంచి కలర్లు ఎవరు తెచ్చిరిమా, ఈ మంచి కలర్లు ఎవరు తెచ్చిమా, ఎవరు తెచ్చిరిమా వాళ్ళే వెయ్యాలి, ఎవరు తెచ్చిరిమా వాళ్ళే వెయ్యాలి. గీ మంచి పెండను ఎవరు చల్లిరిమా, గీ మంచి పెండను ఎవరు చల్లిరిమా, ఎవరు చల్లిరిమా వాళ్ళే వెయ్యాలి, ఎవరు చల్లిరిమా వాళ్ళే వెయ్యాలి. రవనీల శివనాల మంగళ గవరి, రవనీల శివనాల మంగళ గవరి. ఓ కవిత, చూసినావే అక్క నీ మీద గమ్మత్తుగా పాట పాడింది. ఇక నీకు ముగ్గులు రావని అట్లా ఏతరిస్తుంది. ఏమనుకో కానీ ఇంట్లో పని చేయ పక్కన వేసి పెడతాడు గాని. ఇక గిట్లనే మాట్లాడతారు అత్తమ్మ, మడదల మీద వద్నే వాడకుట్టే ఇంకోరు వాడతారు చెప్పత్తమ్మ. సరే అక్క, పెద్ద ముగ్గే, ఇక నేను ఇంట్లోకి పోయి పని చేస్తా గానీ నువ్వు వచ్చే వరకు. సరే పోవే. ఓ పెంటక్క, ఓ అమ్మ, ఎప్పుడు సాంపి చల్లిరు, అప్పుడే ఆడినట్టుంది. ముగ్గు కూడా షురు పెట్టినట్టురుగా. అవసరంలే, నా కోడలు మబ్బుగా 5 గంటలకు లేచి సాంపి చల్లింది. ఇక మంచిగా ఏంటది, నా బిడ్డ లేచి ముగ్గులేస్తుంది. నువ్వు వేయలేదానే ఇంకా? ఏడక్క, ఇంకా పెండనే వేయలేదు. ఏ దొడ్లకు పోయినా దొరుకుతలేదు పెండ. నిన్న సాంపి కలర్ లోడు నేను పోయే వరకు వెళ్ళిపోయిండాడు. జరంత పెండు ఉంటే పెట్టరాదక్క. అదే జరంత ఇప్పుడే వేసినట్టుంది, నీ కొరకే వేసినట్టుంది, తెస్తున్నావు. ఇక పట్టు బక్కమ్మ. ఇక చాలక్క, నా మటుకే వేసినట్టుంది. బయరే నాకు ఇట్లా మస్తు మస్తు అవుతుంది ఈ పెండ. సువర్ణ, ముగ్గులు బాగానే వేస్తట్టున్నావు గారా నువ్వు. అవును బక్కమ్మ వద్దునే, ఇక మా ఊర్లో ముగ్గుల పోటీలు బాగానే జరుపుకుంటారు సంక్రాంతి పండుగకు. ఇక దాన్ని లేచి వేసి ప్రాక్టీస్ అయింది నాకు. సరే అమ్మ, మీ ఆకిలి పెద్దగా ఉంది, ఇక పెద్దగానే వరుసు. ఈ బక్కమ్మ వద్దునే మంచిదిరా, ఏది అడిగినా ఇయ్యబుద్ధి అవుతుంది, లేదనబుద్ధే కాదు, మంచిది దాని మనసు. అదేగా పీసినారు కాంతమ్మ అడిగితే ఏది ఇయ్యబుద్ధి కాదు బిడ్డ, అది పీసుకుద్దది. అవ్వమ్మ, ఆమె అప్పటి సంది ఇప్పుడు కూడా గట్లనే చేస్తుందా? అగోనే రానే వచ్చింది. ఏంది కాంతమ్మ గిట్ల వచ్చినవు పండుగ పూట? ఏం లేదక్క, కలర్లు కొనడానికి పైసలు లేకుండా నిన్న జరంత కలర్ వేయరాదు, తలా ఇంటికి పోయి గిట గిట తేపించుకొని వచ్చిన. మీరు కూడా గిట తేయరాదు,
చూద్దాము. అగో గిన్నె నిండా కలర్లు మందివేనా వద్నే? మంది కాకుంటే అది పైసలు పెట్టి కొనకపోయినా అది పీసి నరుగుతుంది. ఎప్పుడు మంది సొమ్ము మీదనే ఆధారపడి ఉంటది అది. ఒక పైసా పోతే పానం పోతుందమ్మా. ఆమె కొనకపోయినా అది కొనముఖం ఆమెది. గట్లనకక్క నువ్వు జరంత కలర్ అయ్యి అందరు ఆకిట్ల ముగ్గు వర్షిరు. మా ఆకిలి బోడగా గట్లనే ఉంది. ఓసి నీకు ఇది ఎక్కడ చిత్రమే? నీ ఆకిలి బోడగా ఉంటే మేమేం చేయదమే? నేను వచ్చి గుట్లు వేయాలనా ఎట్లా? కలర్ లేవేం లేవు పో. ఓ వద్దే నీ కథ బాగానే ఉంది గాని ఇల్లు వచ్చి నువ్వు తిరుగుతున్నావు. అదే 20 రూపాయలు పెడితే కలర్లు రావా? వీటి పట్టుకొని వేయొచ్చు గాని ఇల్లు పోయి అడుక్కుంటే ఏమనుకుంటారు అందరూ పండుగ పూట మన ఇళ్ళకోతే. ఇక ఎవరు ఏమనుకుంటే నాకేం బిడ్డ, మరి నా దగ్గర పైసలు లేవు ఏం చేద్దాం చెప్పు. ఓ పెంటక్క జరంటే ఈ పెంటక్క నువ్వు గట్లా మాట్లాడకు. ఓయమ్మ దీంతో ఒక బాధ ఉంటది. ఇది గజ్జి మొక్కంది బిడ్డ. ఏదైనా కలర్ ఉంటే ఒకటి ఇంకా కుంకుమ కలిపిన కలర్ ఉంటే ఈ బిడ్డ, లేకపోతే ఈయనే కూర్చుంటది కలర్లు ఇచ్చేదాకా. దీని గురించి నాకు తెలుసు. ఎరియమ్మ ఇది ఎవరా కలర్లు? ఇక వాటి పొరి ఈ ఎర్ర కలర్ బాగానే ఉంటది. ఏ పువ్వులు వేసినా మొద్దు కొడుతుంది. ఇక వాటి తీసుకోబో. అవుగాని ఇక గిన్నెలు అన్ని కలర్లు కలుపుకొని తెచ్చుకున్నవేంటే గవి ఎట్లా ఏర్పాటు చేస్తావు? మళ్ళా వేస్తానికి ఇబ్బంది కాదా నీకు? ఎట్లా ఉండని తీయక ఎట్లా వేసినా ముగ్గే అంటారు తియ్యి. ఇక నీవు ఇచ్చిన ఎర్ర కలర్ ఏమో పువ్వులలో వేస్తాయి, ఇవేమో చుట్టుముట్టేస్తా తియ్యి. కాదే అడుకుందాను అడుకున్నావు కానీ 2-3 గిన్నెలు తెచ్చుకోనని అడుకోవద్దా? ఇదే కలర్ దాంట్లో వేపిస్తే మస్తు కవుగా కాదు. ఇట్లా ఎటు కాకుండా చేస్తావేంటే పనులు తెలివి తప్పిన పనులు. నీ అసలు ఉండాలి బాగానే. ఇక వాటి తీసుకోవో. బాగానే ఉన్నవే కలర్లు. ఒక కలర్ ఏమైనా తిని పట్టుకొని ఒక కలర్ చేతిలో పట్టుకొని అడక తినే దానికి బాగానే ఉన్నావు కానీ వేసుకోపోవేమ్మా. నీ మొగడు తిండికి ఎదురు చూస్తుండొచ్చు. కూరబు వన్నవా? ఏమో ఇప్పటిదాకా ఆగినారమ్మా నీ పిల్ల మొగలు. ఎప్పుడో వండుకొని తిని కడుపులో పడేయచ్చు. అప్పుడే ఏదేమైనా కడుపునైతే ఖాళీ ఉంచుతారు మీరు. అవునక్క 1/2 కిలో కూర తెచ్చిండు అదే వండుకొని తిన్నాము. నువ్వు వండవా? ఏడ వండలేదు. ఇంకా మీ బావ ఏడ తెచ్చిండు కూర? నేను కూర పాడుగాను ఉప్పు ఈసమిసమైందక్క. జర నువ్వు వండాక గీత తెయ్యరాదు నా మటుకు. నీ మరిది తిన్నాడు కానీ నాకే జర తినముద్ది కాలే. ఉప్పు ఉందని గీత తెయ్యాక పుణ్యం ఉంటది కానీ. పోసి నీ గిట్ల కలగబడ్డవేంది? ఏది పోనీయవానే మందవికి మీదే ఉంటది నీ కన్నంతా. గిట్ల ఎన్ని రోజులు చేస్తారు పేసి గుద్ద శాతలు? నీ మొగడు మంచిగా కష్టానికి పోతాడు, నువ్వు కష్టానికి పోతాడు. ఇద్దరు పైసలు ఒక దగ్గర వేసి మంచిగా తిని తాగకనంట మంది ఇళ్ళలో ఉంటదేమే మనసంతా. అయ్యో కాదక్క మా ఇద్దరు మటుకు ఏమని చేసుకోవాలని 1/2 కిలో కూర తెచ్చిండు కానీ పాడైపోని ఈసమిసమయ్యింది. అందుకే ఏమంటున్నా. లేకపోతే మా కూర మాకే మస్తు అవుతుంది. ఏడ సరిపోతుంది కూర? మాకే సరిపోదు. మా ఇంట్లో ఎంతమంది నాతోనే 9 ఏడ సరిపోతుంది. ఇక నీకేమంటావు సందుల సందు? అయ్యో గంటమంది తిన్నాక ఏం కాదు కానీ ఒక్కదానికి వేయంగా నీకేమైతుందక్క? గిత్తయ్య నీక అట్లా మాట్లాడుతావు నువ్వు తమాము. సరే పోద్నే వేస్తాం కానీ మా నాయన ఇంకా కూర పట్టుకరాలే. కూర తెచ్చినాక వండినాక వేస్తాం కానీ రాపో. నువ్వే మంచిదాన్ని సువర్ణ. మీ అమ్మ ఏడు కాడికి అవసరం లేదంటే మాట్లాడుతుందిరా. నువ్వు వేస్తావమ్మ మంచిదాన్ని. సరే జరైనాక వస్తుంది. సరే మమ్మీ నేను ఇంట్లో కోతున్నా. డబ్బున ముగ్గేసి ఇంట్లోకి రా. మళ్ళీ దేనికని వచ్చింది అనుకో అది మా అమ్మ లేదని చెప్పు సప్పుడు దాకట. అరే పోదు గాని గొబ్బమ్మలు చేసి పెట్టే జర చల్లగా ఉంది. నేను పెండ ముట్టుకోనమ్మా. సరే తీ బిడ్డ. ఇక వాటమ్మా ఇక్కడ చూడు సరిపోతాయా గివి? ఓయమ్మ ముద్దుగా వేసినవే పువ్వులు గిట్ల పెట్టి. పువ్వులు ఏడ తెచ్చినవే? ముద్దుగునే పువ్వులు పెడితే మన దొడ్డంక పచ్చ పూల చెట్టు పెరుగుతుంది బిడ్డ. ఇక పూలు ఎంపుకొచ్చి గిట్ల పెడితే ముద్దుగుంటాయేమో. కూరగాయలు ఎవరి నెత్తిలో పెడతలేదని గిట్ల పెట్టినా ముద్దు కొడుతున్నాయి కదరా. అవ్వమ్మ చూస్తాను ముద్దనే కొడుతున్నాయి అని గండిగానే ఎందుకు చేసినవే? గిడ 5 పెడితే సరిపోతుందా గిట్లా? ఇంకా గవన్నీ ఏడ పెడదాము? గదిగానం చేసి పెట్టావు ఎన్నిరా? గివన్నీ మన ఇంటికి సరిపోవు. ఈ ఆకిట్ల 5 పెడితే ఆ గన్మకు ఈ గన్మకు సరిపోతాయమ్మ. నువ్వు గట్లా మాట్లాడుతున్నావు. గిన్ని గనం ఏం చేసామంటవేంగా? మన పెండ ఏందన్నా వేసుకోవచ్చు. పెట్టుకుంటే ఎంత ముద్దు కొడుతుంది. అవనే కాంతమ్మ మళ్ళీ రాబడుతున్నట్టుందరా. అక్కడ చూడు. ఏమైంది కాంతమ్మ మళ్ళీ వచ్చినావు? ఏం అవసరం పడ్డాయి నాతోని? ఇంకా కూర కాలేదు. కూర అయినాక రాపో. అయ్యో కూరకు రాలేదక్క. ముగ్గు వేసినా గానీ గొబ్బెమ్మలు పెడతాను. పెండ లేదు. ఇంత పెండ ఉంటే రాదు. అయ్యో గిత్తత కూడా పెండలేదు దొడ్లా. కావాలంటే చూసుకోపో. నేను అబద్ధం చెప్తే ఆ బక్క ముచ్చి ఇప్పటిదాకా నేర్చుకోపోయింది మొత్తం. అయ్యో గిత్తత కూడా లేదా అక్క? గొబ్బెమ్మల మటుకు ఒక 5 గొబ్బెమ్మలు అయితే నాకు మస్తు. అరే నేను అబద్ధం చెప్తున్నా. పోయి చూసుకోపో. మరి పెండ లేకుంటే నువ్వు గొబ్బెమ్మలు చేసి పెట్టినట్టున్నావు అక్క. ఒక 5 ఇయరాలు గల్లకించి. ఓసి నీకంటే దీని మీద పడ్డాయమ్మా. నేను అప్పుడే అనుకుంటున్నా వీటికి కూడా తయారు వస్తుంది అది అనుకుంటున్నా. వచ్చినావుగా అప్పుడే. అయ్యో గట్లంటున్నావు పెంటక్క. ఏం చేసుకుంటావు గవన్నీ? ఆకిట్లో ఒక 5 అయితే సరిపోతాయి. గవన్నీ ఎడబెట్టుకుంటావా అమ్మా? ఓసి నీ ఏడు నన్ను పెట్టుకుంటా. నీకెందుకే? ఆ గన్మల్ల పెట్టుకుంటుంది, ఈ గన్మల్ల పెట్టుకుంటుంది, ఇక ఆకిట పెట్టుకుంటుంది. మరి నీకే ఇద్దునా? చేసిన కాదు నీకు ఇద్దునా చెప్పు. నీకోసం చేసినట్టే మాట్లాడుతున్నావు. ప్రతి దానికి పాల్గొడతానికి వస్తావే నువ్వు. ఎవరని వస్తావు? అయ్యో గట్లంటావు పెంటక్క. ఇంటి పక్క ఇల్లుగా మా పెంటక్క మంచిదా? నీ దగ్గరకు వస్తా. అందరి దగ్గర గిట్టనే పోతానారా? అందరు నీ లెక్క ఉంటారమ్మా. 5 గొబ్బెమ్మలు ఇస్తాను. నువ్వు అంత ఆగమాగం అవుతున్నావు తల్లి.
వీటిని బయట కొనుక్కొస్తే అయితే ఇంకెంతుండురా నీతోని ఓయమ్మగా వద్దుతో పెట్టుకోకే అమ్మ సాపుదాతో 5 ఇచ్చి పంపి ఇక షాన్ని చేసినావుగా ఇయ్యి అమ్మ నాకు నెత్తినొస్తుంది ఆమె గడికి ఇంటికి వస్తుంది ఆడుకొని పోతుంది ఏం అనిపిస్తలేదేమో ఆమెకు దానికి ఏం అనిపించదు రా దేనికి సిగ్గుపడదు అది బాగా ఆపుతూ అడుగుతుంది ఇంటికి వచ్చి గదియవా పెంటక్క గిదియవా అని అడుగుతుంది అన్నీ ముందర నాకెందుకు పెంటక్క సిగ్గు నా దగ్గర లేని నీ దగ్గరకు వచ్చి అడుగుతావు ఇంకెవరు అడుగుతారు చెప్పు ఇక వాటేమో పండుగ పూట నీతో నేను లొల్లి పెట్టుకోను కానీ ఇక వాటి 5 ఇస్తా తీసుకోపో ఇక మళ్ళా కూర గిట్ల వచ్చినావు అనుకో చూడు నీ పని చేస్తా మీ బావకి పని చేపిస్తా చూడు అబ్బా మా పెంటక మంచిది గివ్వుల్లో నన్ను మా పెంటక అర్థం చేసుకున్నంత ఎవరు అర్థం చేసుకోరు ఏదైనా తిట్టినా చేసినా మా పెంటకనే చూస్తుంది నన్ను ఎవరు చూడర్రా ఓ సువర్ణ గింత పెద్ద ముగ్గు ముద్దు చేసినావు రాళ్ళ గొబ్బమ్మలు పెట్టి ఇన్ని రెగ్గాలు చల్లురా ఇంకా ముద్దు కొడుతుంది కుంకుమ పసుపు కూడా చల్లమ్మా సరే చల్తగా అనొద్దే ముందుగా తన ఇంటికాడ పెట్టుకో ఇగో గివేను అయ్యాలట మన వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయరు షేర్ చేయరు ఎట్లుందో కూడా వీడియో కింద కామెంట్ చేయరు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకరులా గిట్ల వేరే కంటెంట్ వీడియోలు కావాలంటే కూడా కింద కామెంట్ చేయరు ప్రత్యేకంగా మీకోసం తీసుకొస్తాం ఇలాంటి మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరు కింద బెల్ సింబల్ ఉంటుంది అది వస్తుంది మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్లోకి వస్తుంది సరే బాయ్ అందరికి మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాం బాయ్ బాయ్